నమస్తే తెలంగాణ పత్రిక పైన కేసట. చంద్రబాబు రేవంత్ భేటీ అయ్యారంటూ తప్పుడు వార్తను ప్రచురించిందని ఆరోపణ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారంటూ వార్తను ప్రచురించిన నమస్తే తెలంగాణ దినపత్రిక పైన కేసు నమోదైందట. దీనిపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 505 ఆఫ్ 1BC 505 ఆఫ్ 2 రెడ్ విత్ 109 ప్రకారం క్రైమ్ నెంబర్ 154/2/2024 కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లే సమయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారంటూ ఆ పత్రిక ఒక వార్త రాసింది. ఇది వాస్తవం కాదని మహేష్ పేర్కొన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి 3 గంటల 37 నిమిషాలకు వెళ్లిపోయారని, చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వచ్చి 3 గంటల 7 నిమిషాలకు వెళ్లిపోయారని వెల్లడించారు. చంద్రబాబు లాంజ్లోకి రాకుండానే వెళ్లిపోయారని, రేవంత్ రెడ్డి లాంజ్లో 10 నిమిషాలు మాత్రమే ఉన్నారని, ఈ దృష్ట్యా ఇద్దరూ కలుసుకోవడానికి అవకాశమే లేదని వివరించారు. కానీ ఇద్దరూ 3:30 నుంచి 2 గంటల పాటు సమావేశమయ్యారని నమస్తే తెలంగాణ పత్రిక వార్తను ప్రచురించిందని తెలిపారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రేవంత్ సహాయాన్ని కోరారని, ఆర్థిక సహాయం కూడా చేయాలని అడిగినట్లు రాశారని తెలిపారు. దీనికి రేవంత్ అంగీకరించారని, ఆయన చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారంటూ అసత్య కథనం రాశారని మహేష్ పేర్కొన్నారు. ఈ నమస్తే తెలంగాణ పత్రిక పెద్ద బోగస్ ఇది. మరి వీడు ఏం చేసిండు? ఈ పేపర్ ఏం చేసింది? దామోదర్ రావు అండి బ్యాచ్ అంతా కలిసి సోషల్ మీడియా సంబంధించిన దిశ పేపరు, కాలోజీ టీవీ ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు ఏది మన పరువు నష్టం దావా చేసింది. 100 కోట్లు కావాలట ఆయనకు, దామోదర్ రావుకి. ఏమనేసింది? వీళ్ళట ఆ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ అందరినీ పత్రిక తీసేస్తుందని ఒక వార్త రాశారు. గంతే, ఏం లేదు. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఏదో క్రైమ్ చేసింది, వాణ్ణి పొడిచింది వీని పొడిచింది అని కాదు. కొంతమంది ఉద్యోగులను తీసేస్తున్నారు తెలంగాణ వాళ్ళని వార్త రాస్తే పరువు నష్టం దావా 100 కోట్లు. మరి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలు రాస్తే మిమ్మల్ని ఏం చేయాలరా బాబు? చాలా మరి మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మేము ధృవీకరిస్తలేం కలిసినరా కలవలేదా అని. మీరు కలిసినారన్నట్లయితే మీరు ధృవీకరించండి. ఎయిర్పోర్ట్ అంటే పెద్ద సెక్యూరిటీ కథా వ్యవహారం ఉంటుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. ఎంతసేపు అనుకుంటే ఎంతసేపు? నమస్తే తెలంగాణ ఇదే కదా. నమస్తే తెలంగాణ నిన్న ఆ వార్త 9th. ఆ వార్త ఏంటంటే ఇగో, గురు శిష్యుల రహస్య భేటీ బేగంపేట బ్రీఫింగ్ అని ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. సిగ్గు లేకుండా మరి ఇట్లాంటి వార్తలు రాసినప్పుడు మరి మీరు క్లారిటీ ఇవ్వండి. మరి ఇవాళ పేపర్లో ఏమైనా రాసినారా? సరే కలిసిరని అంటున్నారు కదా, మరి మీరు క్లారిటీ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయట పెట్టండి. ఏది మరి ఇలా వార్తే రాసుకోలేదేంద్ర బాబు? మా మీద కేసు పెట్టిండు మహేష్ కుమార్ గౌడ్, ఇది చాలా తప్పు దుర్మార్గము, మేము చాలా నిజాయితీతో వార్తలు రాస్తామని మీరు వార్త రాసుకోవాలి కదా. మరి ఏది వార్తేది? ఏది వార్తేది? మీకు బీఎస్పీకి సంబంధించిన పొత్తు మీద వార్త రాస్తావు, అన్నిటి మీద వార్త రాస్తావు. మరి నమస్తే తెలంగాణ పేపర్ మీద కేసు పెట్టిన వార్త ఏది? కేసు ఎట్లా పెడతారండి? కలిసిన తర్వాత కూడా ఎట్లా పెడతారని మీరు వార్త రాయాలి కదా. ఇట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు.